తండ్రి, ఈ గ్రామములో మీ మాటలు అర్థం చేసుకున్న తమ్ముళ్లను మీరు ఎన్నుకున్నారు తండ్రి. ఈ గ్రామములో ఉంటున్న ప్రతి ఒక్కరూ మీ మాటలు విని మీ కొరకు జీవించే మహాభాగ్యము దయచేయండి. చెప్పబడుతున్న ప్రతి మాటను అర్థం చేసుకునే మనసు దయచేయమని మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ నాకు నీ పిల్లలకు అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరలా ఈ విలువైన సమయాన్ని మనకిచ్చారు. ఆయన మాటలు వినే అదృష్టాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించడం జరిగింది. ఈ లోకానికి, మనుషులకు ముగింపు దినాలలో మనం ఉన్నాము గనుక అత్యంత ఎక్కువ ఆసక్తి దేవుని మీద కనుపరచే వారిగా మనమందరం ఉండాలి. ఈ సమయంలో మనం నేర్చుకోబోతున్న సందర్భం ఏంటంటే, సిద్ధపాటు కలిగిన దేవుడు సిద్ధపరిచేవి ఏమిటి అని తెలుసుకోబోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, సిద్ధపాటు కలిగిన దేవుడు సిద్ధపరిచేవి ఏమిటి? సిద్ధపాటు అనే పదం మనందరికీ తెలుసు. సిద్ధపాటు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళం, ఏమీ చెయ్యం. మీరు ఒక పనిలోకి వెళ్ళాలంటే సిద్ధపాటు కావాలి, ఒక ఉద్యోగంలోకి వెళ్ళాలంటే సిద్ధపాటు కావాలి. చదువుకునే పిల్లలకి పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంటారు. ఈ విధంగా చూస్తే ప్రియులారా, మనిషి తన జీవితంలో ఒక చిన్న ప్రయాణం చేయాలన్నా, చిన్న పని చేయాలన్నా సిద్ధపాటు లేకుండా ఏది చేయటం లేదనేది మనకు అర్థమవుతుంది. వింటున్నారమ్మా అందరూ? జాగ్రత్తగా వింటున్నారు కదా? అయితే ఇక్కడ మనుషులు సిద్ధపాటు గురించి కాదు కానీ దేవుడు సిద్ధపడుతున్నాడంట. ఎవరో దేవుడు ఏమి సిద్ధపరచుకోవాలి? మనుషుల్ని సిద్ధపరచుకోవడం అనేది బాగుంది కదండి. ఏదన్నా ఊరు వెళ్తున్నారంటే మీరు ఇల్లు గట్టన్ని సిద్ధపరచుకోరా? తాళాలు వేసుకుని ఎక్కడ ఏముంచాలి పెట్టేసి చక్కగా ఊరు వెళ్తారు. బట్టలు అన్నీ సర్దుకుని సిద్ధపాటు చేసుకుని వెళ్తూ ఉంటారు. ఎన్ని డబ్బులు కావాలి సిద్ధపాటు. మీ జీవితాన్ని చక్కదిద్దుకో అన్న మాటలు కూడా మనం దేవుడు మనకు తెలియపరచటం మనందరికీ తెలుసు. ప్రియులారా, ఇక్కడికి వస్తున్న మీరందరూ దేవుని వాక్యాన్ని లోకుగా మాత్రం ఇప్పుడు చూడకండి ఎవరోనే. ఏమా, మీరు అలా చూసేవారు కాదని నాకు తెలుసు. అందుకే ప్రయాసపడి మనం రావడం జరుగుతుంది. చాలా మందికి వాక్యం అంటే లోకువ, చులకన. ఓ వాక్యం, ఓ భయం ఉండదు, ఓ భక్తి ఉండదు, ఓ జాగ్రత్త ఉండదు. ఎందుకు మందిరాలకు వెళ్తామో, ఎందుకు వింటున్నామో, మరలా మన కుటుంబాల్లో ఎలా బతకాలో ఈ ఆలోచనలు ఏమీ లేవు. దేవుడు సిద్ధపడుతున్నాడట. ఆయన ఏమి సిద్ధపరుస్తున్నాడో మనం చూడగలిగితే, మొదటిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి చాలా జాగ్రత్తగా వినాలి. మన కన్న తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుండి, వీరందరూ అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ మహానుభావులు. ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనం చేశారట వాళ్ళు. అమ్మా, దేవుడు కానాను అనే దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు.
ఏనన్నా చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా ఉండి ఎక్కువసేపు ఏం చెప్పాను నేను. ఇప్పటికీ దేవుని మాటలు వినకపోవడం వల్ల మానవ జీవితాలు, కుటుంబాలు ఏవి బాగుండటం లేదు అసలు. దేవుని మాటకు దూరం అయిపోవడం వల్ల. జాగ్రత్త. ఎవరికైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్ళకపోయినా దూరం నుండి చూశారట. నిజమే, దేవుడు మాటిచ్చాడు, ఖచ్చితంగానే ఇవ్వబోతున్నాడు ఒక వాగ్దానపు దేశాన్ని. మేము వెళ్ళకపోయినా 4వ తరం వారైనా వెళతారు కదా అన్న ఆలోచనతో దేవుడి మీద చాలా భక్తి కలిగి ఉన్నారు వాళ్ళు. దూరము నుండి చూచి వందనము చేసి, నేను చదువుతాను. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారే మృతి పొందిరి. ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు. వాళ్ళు ఎలా ఒప్పుకున్నారట? తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకుంటారా? ఏమంటే మనం ఒప్పుకుంటామండి? పరదేశులు యాత్రికులం అంటే మనం ఒప్పుకుంటామా? ఎందుకు ఒప్పుకోమంటే ఒప్పుకుంటున్నట్టుగా ఉంటాం కానీ ఒప్పుకోమను. మన మనసు ఒప్పుకోదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఒరే నాయన నీ శరీరం మట్టిరా అన్నాడు అనుకోండి దేవుడు. బాగానే చెప్పావు తండ్రి, మట్టే మరి, కానీ నేను అలాగ ఒప్పుకోలేకపోతున్నాను. ఇది మన మనసు. మీరు భూమి మీద యాత్రికులు, పరదేశులు అని చాలా మంది మాట్లాడతారు చెప్పమంటేనే, కానీ మనసు ఒప్పుకోదు. మీరు ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా మీరు పరదేశులు, యాత్రికులు. కొన్ని యాత్ర ప్రదేశాలు ఉంటాయి. మహాబలిపురం అని ఎన్నో శిల్పాలు ఉంటాయి అక్కడ. ఓరుగల్లు కోట వరంగల్లో ఉంది. రాణి రుద్రమ్మదేవి నిర్మించిన కోట శిథిలావస్థలో ఉంది. 1000 స్తంభాల గుడి కూడా అక్కడ పడిపోయేలాగా ఉంది. నేను చూశాను అది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫోటో దిగామా, ఇంటికి వెళ్ళిపోయామా అని చూసుకోవాలి తప్ప ఆ శిల్పాల దగ్గర ఉండిపోతానంటే బాగుంటుందా? ఏం చేస్తారు మనల్ని? ఈ శిల్పాలు బాగున్నాయి, ఇక్కడ దీని మీద కూర్చుంటాను నేను, ఇక్కడే ఉండిపోతాను నేను అన్నాం అనుకోండి, ఏం చేస్తారు మనల్ని? తరివేస్తారు. అక్కడ ఉంచరు. తరివేస్తారు. నువ్వు ఉండడానికి ఇష్టపడినా అక్కడ నేను ఉంచరాలు అధికారులు. ఈ భూమి మీద కూడా యాత్రికులు, పరదేశులని తొందరగా నమ్మడం మంచిది. నేను ఒప్పుకోను, నేను యాత్రికుని కాదు, పరదేశుని కాదు అన్నాం అనుకో, నిన్ను చంపైనా సరే సాగనప్పుడు దేవుడికి బాగా తెలుసు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే అలాగా ఒప్పుకొని మృతి పొందారట. ఎలాగో చెప్పువారు తమ స్వదేశమును వెతకుచున్నామని విషదపరుచుచున్నారు కారా. 15 వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడను అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఒకసారి అడుగుదాం. దేవుడు ఎవరి గురించి సిగ్గుపడ్డాడంట? నేను పలానా వారి దేవుణ్ణి అని అనుకోవడానికి సిగ్గుపడ్డాడంట. ఎవరి గురించి? ఈ భూమి మీదే ఉండి పరలోకం మా దేశమని, ఈ భూమి మీద మేము యాత్రికులము, పరదేశులమని ఎవరైతే బలంగా నమ్ముతున్నారో వాళ్ళ దేవుడను అని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడ్డాడు. మరి ఎవరి గురించి సిగ్గుపడతాడైనా చెప్పండి? అంటే కొంతమంది గురించి నేను సిగ్గుపడను అంటున్నాడు, కొంతమంది గురించి సిగ్గుపడతాడనే కదా. ఎవరి గురించి సిగ్గుపడతాడు? ఇప్పుడు మా పిల్లలు ఉన్నారండి, ఫుల్గా తాగేసేసి చదువు అవ్వకుండా ఇష్టసరంగా తిరుగుతూ, ఊరి మీద తిరుగుతూ, ఆటలో అదని ఇదని తిరుగుతూ ఇష్టసరంగా చెడిపోయి పాడైపోయింది. వాడిని మన పిల్లలు అనుకోవడానికి ఇష్టపడతామని చెప్పుకోవడానికి ఇష్టపడతానా? ఇంత దుర్మార్గుని కన్నా తల్లిదండ్రులు ఎవరైనా అడిగితే ఏమంటాం? మనం తలదించుకుంటాం కానీ బాధపడతాం కానీ ఒప్పుకోలేము. దేవుడు కూడా అంతే. ఈ భూమి మీద మరి దేవుని నమ్ముకుని పక్కనెట్టేసిన వాళ్ళు అంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఈరోజు ఉన్నవాళ్ళు అందరూ అలాంటి వాళ్ళే. నమ్ముకున్నారు, ఓ మందిరానికి వెళ్తున్నారు, ఆచారం సాంప్రదాయంగా వెళ్తున్నాం కానీ అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, నన్ను ఎలా బతకమంటున్నాడు, నన్ను ఎందుకు పుట్టించాడు, ఇవన్నీ లోపలికి వెళ్ళనివ్వటం లేదు. ఈ మాటలన్నీ ఏదో నేను ఉద్యోగం చేసుకోవడానికే పుట్టానుకుంటున్నారు, నేను వ్యాపారం చేసుకోవడానికే పుట్టానుకుంటున్నారు, నేను ఈ లోకాన్ని ఉద్ధరించడానికే పుట్టానుకుంటున్నారు. తప్పండి, మన ఆలోచనలన్నీ తప్పు.
చూడండి ఏమన్నాడు, వారి దేవుణ్ణి అనిపించుకోవడానికి నేను సిగ్గుపడను. యాలయనగా, ఈ పదాన్ని అండర్లైన్ చేయండి. యాలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు అన్నాడు. అండర్లైన్ చేయండి ఆ పదాన్ని. దేవుడు ఏం చేస్తున్నాడట? ఒక పట్టణాన్ని స్వయంగా, ఏమండి, ఆయనే రంగంలోకి దిగి. చూడండి, మనం పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే, తాపి మేస్త్రులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇతరుల ఇల్లు బాగా కట్టమని బాగా కడతారు. సొంత ఇల్లులు కట్టుకునేసరికి ఎలా కట్టుకుంటామండి? ఇంకా బాగా కట్టుకునే అవకాశం ఉంది, ఇంకా జాగ్రత్తగా కట్టుకునే అవకాశం ఉంది. దేవుడు నిర్మిస్తున్న పట్టణం ఏంటంటే, దేవుడు వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు? ఏమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కాలనీలు నిర్మిస్తున్నాడు. ఎవరి కోసం? అయ్యి మన కోసం. అంటే ఇల్లు నీకు కూడా ఇచ్చేలా? అది ఇల్లు లేని వారికి, మన కోసం అనకండి. నాకు ఇల్లు ఉంది, నాకు ఇల్లు ఏంటి, మనం చేతి మీద కొడతారు. మనం ఏమీ లేనోడికి ఇస్తారా? మరి ఎక్కడ చూసినప్పుడు అన్నీ ఉన్నవాళ్ళగా తీసుకుంటున్నారు పాపం. ఏమండి, తృప్తి లేని జీవితం జలగలు కదా. జలగకి ఎలాగైతే తృప్తి ఉండదో, మనిషి జీవితానికి కూడా తృప్తి అనేది ఉండదు. కాబట్టి దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటల్ని మీరు వినాలి. రైట్. దేవుడు ఏమి సిద్ధపరుస్తున్నాడమ్మా? మిమ్మల్ని అడుగుతాను లాస్ట్లో మళ్ళీనే. ఒక పట్టణమును సిద్ధపరుస్తున్నాడు. ఒక పట్టణం, స్వయంగా దేవుడే కడుతున్న ఒక పట్టణం, అది సిటీ. ఓ పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడట దేవుడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఎవరికి సిద్ధపరుస్తాడైనా? అందరికైనా? సిద్ధపడిన వారికా? అది దేవునిలో సిద్ధపడిన వారికా? అందరికైనా? అదన్నమాట. దేవుడు ఇవ్వబోయే పట్టణం ఎవరికట? ఆ దేవునిలో సిద్ధపాటు కలిగిన వాడికే అది. ఆ పట్టణం ఎలా ఉంటుందో, ఆ పట్టణంలో ప్రవేశం ఎవరికి ఉంటుందో ఎవరికి ఉండదో క్లారిటీగా చెప్పేశాడు మనకి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22 నుంచి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం నుంచి. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. ఇక్కడే చూడండి. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో, ఏ పట్టణం ఇది అమ్మా? ఏ పట్టణం? వెరీ గుడ్. దేవుడు సిద్ధపరిచిన పట్టణం అది. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను ఆ పట్టణానికి అవసరం లేదు. ఎవరు అవసరం లేదు అక్కడ? ఈ భూమి మీద ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాలకి సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, నక్షత్రాలు కావాలి. కానీ దేవుడు సిద్ధపరుస్తున్నాడు చూసారు, పట్టణం ఒకటే. ఏమ్మా, ఆ పట్టణంలో ఏమవసరం లేదు? సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడైనను దానికి అవసరం లేదు. మరి ఏముంటది అక్కడ? దేవుని మహిమయే అమ్మో దానిలో ప్రకాశించును. గొర్రె పిల్లయే దానికి దీపం. ఎవరు గొర్రెపిల్ల? గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు దీపముగా ఉండబోతున్నారట. అందులో జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తురు. అక్కడ రాత్రి లేని ఆ పట్టణంలో ఇంకో ప్రత్యేకత ఉంది. ఏంటది? ఆ రాత్రి ఉండదంటే అక్కడ అసలనే మా భూమి మీద ఏ దేశానికి వెళ్తా వెళ్ళండి, రాత్రి లేని దేశం అంటూ ఏమీ ఉండదు. అమెరికా ఉందనుకోండి, ఇప్పుడు మనకి రాత్రి అయింది, అక్కడ పగలవుతుంది. ఇంత తేడా ఉంది. కానీ ఖచ్చితంగా రాత్రి అనేది లేని దేశం అంటూ ఉండదు. సూర్యుడు చంద్రుడు ఉన్నారంటే రాత్రి పగలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ పట్టణంలో ఏంటంటే ప్రత్యేకత ఏమ్మా? అక్కడ రాత్రి ఉండదు. రాత్రి లేనందున
దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. ఇప్పుడు రాత్రి లేకపోతే ఎలా ఉంటుంది అక్కడ? అంతా వెలుగుమయంగా ఉంటుంది. వెలుగుమయంగా ఉందంటే దానికి గుమ్మాలు ఉంటాయి ఉండవా? చూడండి అక్కడ చెప్తున్నాడు ఏముంటాయట? దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. ఇక ఎప్పుడు ఉండేది పగలే కాబట్టి అసలు గుమ్మాలు వేసే ప్రసక్తి అయితే ఏమీ ఉండదు. అంటే ఆ పట్టణాలకి గేట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా? గుమ్మములు మూసేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. అలాగని ఎవరు పడతాడో లోపలికే వెళ్ళలేదు. చిత్రం అన్నమాట ఇది. తలుపులు మొత్తం గేట్లన్నీ ఓపెన్ చేసేసి ఉన్నాయనుకోండి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ పట్టణంలో సూర్యుడు గాని చంద్రుడు గాని ఉండరు. దేవుని మహిమయే ప్రకాశిస్తుంది. అక్కడ రాత్రి అనేది ఉండదు. ఎంత బాగుందండి ఇది. ఇంకా 27వ వచనం, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఇప్పుడు ఆ పట్టణంలో ప్రవేశం ఎవరికి చెప్పేశాడు? అమ్మా చెప్పండి, ఆ పట్టణంలో ప్రవేశం ఎవరికి? ఒక జీవగ్రంథం ఉందంట. ఆ జీవగ్రంథంలో ఎవరికైతే పేర్లు, చూడండి ఇల్లు స్థలాలు ఇచ్చేటప్పుడు ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో ఎవరికైతే పేరు ఉంటుందో వారికి ఇల్లు. ఇక్కడ దేవుడి దగ్గర కూడా ఒక జీవగ్రంథం ఉందట. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వారు ఆ పట్టణంలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశించడం. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి అక్కడ. అమ్మ పట్టణం బాగుందా? దేవుడు ఏర్పరిచే పట్టణం. తలుపులు తీసేసి ఉంటాయంట, కానీ ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఇంకా క్లారిటీగా ఇంకొక మాట చూద్దాం. అసలు ఎవరు వెళ్ళరో చూద్దాం. ఎవరు వెళ్ళరంటే 22వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం, అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి పుస్తకం, అది చివరి అధ్యాయం కూడా 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట ఉందురు అన్నాడు. చూడండి, ఎవరు వెళ్ళరు? కుక్కలు వెళ్ళరు. ఎక్కడికి ఏమా? దేవుడు సిద్ధపరచిన పట్టణంలోకి ఎవరు వెళ్ళరు? కుక్కలు వెళ్ళవో, ఇంకా మాంత్రికులు వెళ్ళరు, వ్యభిచారులు వెళ్ళరు, నరహంతకులు వెళ్ళరు, విగ్రహారాధికులు వెళ్ళరు, అబద్ధం ఆడేవారు వెళ్ళరు. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట ఉందురు అంటే ఎక్కడ ఉంటాడో? లోపలికి పట్టణంలోకి వెళ్ళడు. గేట్లు ఓపెన్ చేసి ఉంటాయి కానీ వెళ్ళలేరన్నమాట. బయట నుంచి అలా మనం చాలా మంది సంఘాల్లో దేవుని పిల్లలు అనుకుంటున్నారు, నేను ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాను, అయ్యగారికి దక్షిణ భాగం వెళ్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, నాకు పరలోకంలో గ్యారంటీ సీట్ ఉంటుంది అనుకుంటున్నావు. నీ భ్రమది అమ్మా, మీ భ్రమది అంతే. అలా వెళ్తారని ఎవరైనా చెప్పారంటే అతను కూడా బయట ఉండాల్సిందే. విన్నారన్న మాటలో. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఏమంటే ఏ దేశం వెళ్ళినా కుక్కలు లేని దేశం ఏదైనా ఉంటుందా? పట్టణం ఏదైనా ఉంటుందా? ప్రతి పట్టణంలో కూడా కుక్కలు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. మీ ఊర్లో ఉన్నాయా? ఉంటాయి. కుక్కల్లాగా లేని ఊర్లో ఏమి లేవు. కొన్ని ఊర్లో మనుషులు కనపడతాయి, కుక్కలు కనపడతాయి. చాలా ఎక్కువ కనపడతాయి, మనుషులు లేరేట్లా లోపం చేస్తుంటుంది. అంటే పరలో దేవుడు సిద్ధపరిచే పట్టణంలోకి అసలు కుక్కలు లేని పట్టణం ఒకటి ఉంది. ఏంటది? భూమి మీద అయితే మాత్రం కుక్కలు లేని పట్టణం ఇది ఉండదు. కానీ ఇక్కడ దేవుడు సిద్ధపరిచిన ఈ సిద్ధపరుస్తున్న ఈ సిటీ, ఈ పట్టణంలో కుక్కలు అనేవి ఉండవట. అంటే పరలోకం అనే పట్టణంలో ఎవరు వెళ్ళరు? అంటే కుక్కలు పరలోకం వెళ్ళకపోవడం ఏంటండి? మీరు ఏమనుకుంటున్నారు? వెళ్తాయనుకుంటున్నారు, వెళ్ళనుకుంటున్నారు వీళ్ళని? కుక్కలండి, కుక్కలు కాదు. కుక్కలు కానీ జంతువులు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, భూమి నుంచి వచ్చాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? మళ్ళీ భూమిలోకి మళ్ళీ. అవన్నీ దేవదూతలు ఎలా జంతువుల్లాగా, చెట్లులాగా, మొక్కల్లాగా, భూమి ఆకాశాల్లాగా, అగ్నిలాగా మార్పు చెందాయి. వాటి పూర్వ స్థితి దేవదూతల్లో ఆ స్థితిలోకి వెళ్ళిపోతాయి. కుక్కలు దేవుడు, మళ్ళీ చెప్తున్నానండి, పరమందు ఉన్న దేవుడు
ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరు సిద్ధపరిచేది? దేవుడు. ఆ పట్టణంలో ప్రవేశం ఎవరికట? ఆ పట్టణంలో సూర్యచంద్రులు ఉంటారా చెప్పండి? ఉండవు. పగలు రాత్రి ఉంటుందా? రాత్రి ఉండదు. మరి అక్కడ ప్రకాశించడానికి ఏముంటుంది? దేవుని మహిమ. మీరు మర్చిపోకండి. ఓ కథలాగా చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశం. అవునా కదా చెప్పండి? చాలాసార్లు వివరిస్తున్నానా లేదా? రైట్. అయితే ఆ పట్టణంలో ఎవరు వెళ్ళరంట? కుక్కలు. అంటే కుక్కలు వెళ్ళడం కాదు, కుక్క బుద్ధి ఉన్న మనుషులు వెళ్ళరు. అప్పుడప్పుడు తిడతారు, ఎవరైనా ఇది కుక్క బుద్ధి అంటారు. అంటే ఇది ఏమ్మా కుక్క బుద్ధి అంటే ఏంటి చెప్పాలి మీరు? కుక్క బుద్ధి ఉన్నవాడు పరలోకపు దేవుడు సిద్ధపరిచే పట్టణంలో ఉండడు. చాలా ఖచ్చితంగా మీకు తెగేసి చెప్పేస్తాను అన్ని కూడా, ఎందుకంటే మనం ఎక్కువ రోజులు ఉండవు. ఏమ్మా కుక్కలు వెళ్ళకపోవడం, దేవుని పట్టణంలో సిద్ధపరిచే పట్టణం కుక్కలు వెళ్ళకపోవడం కాదు, కుక్కలు లాంటి బుద్ధి స్వభావం కలిగిన వాళ్ళు వెళ్ళరన్నమాట. ఎవరా కుక్క బుద్ధి అంటే ఏంటి చెప్పాలి? మీరు ఎవరని చెప్పండి. కుక్క బుద్ధి అంటే ఏంటి? దేవుడు బైబిల్లో చెప్పాడు. చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక అండి, 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 22 వచనములు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం నుండి 21వ వచనం నుంచి, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని. నేను చదువుతున్నామ్మా చూడండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకున్నారంట. అంటే ప్రార్థనకి వెళ్తారు అండి, మరి బైబిల్ చదువుతారు, వాక్యాలు వింటారు, అన్నీ బాగా ఉంటాయి, కానీ చీటికి మరి తప్పిపోతుంటారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అమ్మా, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా వారికి తెలియక ఉండుటయ్యే వారికి మేలు అని చెప్పి అంటున్నాడు. అంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నువ్వు చీటికి మాటికి తప్పిపోతున్నావు కదా, పదే పదే మాటి మాటికి పాపం చేస్తున్నావు కదా, ఈ బతుకు కంటే అసలు నువ్వు దేవుళ్ళలోకి రాకుండా ఉంటేనే బాగుంటుంది కదా. ఏది కట్టరమ్మా? దేవుళ్ళలోకి వస్తే మంచిదా, రాకపోతే మంచిదా? త్వరగా చెప్పాలి మీరు. ఏమ్మా, వస్తే మంచిదా, రాకపోతే మంచిదా? చెప్పండి, పర్వాలేదు. దేవునిలోకి వస్తే మంచిదా, రాకపోతే మంచిదా? చీటికి మాడికి తప్పులు చేసేవాడు రాకపోతేనే మంచిది. అనుకో నమస్కారం అని అన్నాడు. అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కుక్క తన వాంతికి తిరిగినట్టు అదిగోండి కుక్క బుద్ధి. కుక్క బుద్ధి అంటే ఏంటమ్మా? కుక్క అంటండి పీకల దాకా తినేసి ఏమ్మా కక్కేసుకుంటుందండి ఆరాయించుకోలేక. తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే అది మళ్ళీ ఫుడ్ కోసం తిరుగుతుందంటే తిరిగి 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 మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? కక్కేసిన దగ్గరికి, పారేసిన దగ్గరికి, వదిలేసిన దగ్గరికి, అక్కడికి వెళ్ళి తింటుందంట. అది కుక్క బుద్ధి. అంటే విడిచిపెట్టిన దానిని వెళ్ళి మరలా తినే బుద్ధి ఎవరిది? కుక్క బుద్ధి. దేవునిలోకి వచ్చి మరలా లోకంలోకి వెళ్ళి నువ్వెవరో కుక్క బుద్ధి. నీ కుక్క బుద్ధి లాంటి వాళ్ళు పరలోక ప్రవేశం లేదన్నమా. అది కుక్కలంటేనే. కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అని నిజమైన సామెత చొప్పున వీరికి నిజమైన సామెత అంటే నిజం కాని సామెతలు కూడా చెప్తుంటారు చాలా మంది. అది కాదు, ఒరిజినల్ నిజమైన సామెత చెప్తాడు దేవుడు. బురదలోకి వెళ్ళిపోతున్న ఆ పందిని చూశాడంట, ఆ కుక్కను చూశాడంట, ఇదిగో ఇన్ని వీళ్ళు ఎలాగా ఉన్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రెట్లీ అనేవాడండి పందిని మెచ్చుకుంటాడు. పందిని ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి. కొంతమంది పావులు మెచ్చుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. అప్పుడు చాలా ఆహారం తీసుకోకుండా ఒక రోజు ఆ పంది నీరసంగా ఉంటుందండి ఇంట్లోని. హాస్పిటల్ తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు ఏమన్నాడంటే, ఏమంటే దీన్ని ఎక్కడ పెడుతున్నారు దీన్ని అని అడిగాడట. మా ఇంట్లోనే ఏసీ రూమ్లో ఉంటుందని పట్టుపరమే పడుకుంటుంది ఇది అన్నాడట. చాలా పొరపాటు చేశారు మీరు అన్నాడట. మీకు స్విమ్మింగ్ పూల్ ఉందా అన్నాడట. ఉందండి, చాలా బాగుంటుంది. మరి దీనికి స్విమ్మింగ్ పూల్ కావు కదా, దాని స్విమ్మింగ్ పూల్ ఏది? దానికి ప్రత్యేకంగా తవ్వించు. ఓ మురికి ఉండాలి, ఓ చండాలం ఉండాలి, ఓ దరిద్రం ఉండాలి. అలాంటి దానికి అలవాటు పడిపోయిన బతుకేది
కడగబడిన పంది, శుభ్రంగా పందిని పెంచుకుందామని కడిగేసుకుని నీట్గా ఏసీ రూమ్లో అత్తల పౌడర్ రాసేసి బట్టలు పెట్టేసి పెట్టేవనుకో, కొంతమంది కళ్ళజోళ్ళు ఎడుతూ ఉంటారు అట్లకి. పందులకి చూసారా, ఏనుక్కి, పందులకి, కోతులకి, కుక్కలకి కళ్ళజోళ్ళు ఎడుతూ ఉంటారు అండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, అదో రకమైన మానసికమైన స్థితి అది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడండి? కుక్కలు పరలోకం వెళ్ళమన్నాడు. ఇంకా చదువు ప్రకటన అక్కడ వచ్చేసేయండి, 22వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వచ్చేయండి. కుక్కలు అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు వెళ్ళరు. అంటే దేవుళ్ళలోకి వచ్చావు, లోకంలోకి వెళ్తున్నావు. వీళ్ళు ఎవరండి చెప్పండి, క్లారిటీగా చెప్పండి నాకు. ఎవరెళ్ళో దేవుళ్ళలోకి వచ్చి మరలా లోకంలోకి వెళ్ళేవాళ్ళు ఎవరు? దేవుళ్ళలోకి లోకంలోకి, దేవుళ్ళలోకి లోకంలోకి, దేవుళ్ళలోకి లోకంలోకి. వీళ్ళు ఎవరెళ్ళో? ఏ బుద్ధి? కుక్క బుద్ధి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు, దేవుళ్ళలోకి లోకంలోకి, దేవుళ్ళలోకి క్రీస్తు రక్తంతో చక్కగా కడగబడ్డావు నువ్వు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? మురికి, బురద, మురికి, బురద, ఇలాంటి పనికిరాని లోకంలో బతకాలనుకుంటున్నావు కదా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇవన్నీ చూసినప్పుడు అండి, దేవుడు మనకి చెప్పడానికి పందుల్ని కూడా ఏం చేశాడు? ఉపయోగించేశాడా? పందుల్ని కూడా వాడేసినట్టుగా లేదా? చాలా మంది అంటూ ఉంటారు, నన్ను వాడుకోవట్లేదండి దేవుడు అంటూ ఉండదు. కాదు కదా, పందుల్నే వాడుకున్నాడు ఆయన. నిన్ను వాడుకోవడం కదా, నేను అంత గొప్ప జీవితం నీది. నేనంత గొప్ప జీవితం. మరి మాంత్రికులు అంటే ఏంటి? మాంత్రికులు అంటే ఏంటి? మాయ చేసేయడం అన్నమాట, మనుషుల్ని మాయ చేసేయడం. వ్యభిచారులు వీళ్ళ పట్టణంలోకి, ఆ పట్టణంలోకి వెళ్ళరు, దేవుడు సిద్ధపరిచి ఆ పట్టణంలోకి వెళ్ళరు వీళ్ళు. నరహంతకులు అంటే ఎవరమ్మా? నరహంతకులు నేను సిద్ధం చేసిన పట్టణంలోకి రావడానికి వీల్లేదు వాళ్ళు అన్నాడు. ఎవరు నరహంతకులు అంటే? ఒక మనిషిని కత్తితో పొడి చంపేసినోడా? ఒక మనిషిని చంపేసినోడే నరహంతకుడు అంటే, అవునా కదా? కానీ ఎవరంటే, ఎవడైనా ఒక సహోదరుణ్ణి ద్వేషించిన ప్రతివాడు ఎవరట? నరహంతకుడు. పొడిస్తేనే కాదు, ఇప్పుడు సహోదరుని ద్వేషించినోడు కూడా నరహంతుడు. అయితే నువ్వు ఆ పట్టణంలోకి ప్రవేశం నీకు లేదన్నమాట. ఇంకా విగ్రహారాధికుడైనను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు వెలుపట ఉందురు. వీళ్ళు వెళ్ళరు అండి ఆ పట్టణంలోకి, వీళ్ళు ఎవరో వెళ్ళరు అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారా? కాబట్టి దేవుడు సిద్ధపరిచిన ఈ మాటలన్నీ మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ పట్టణంలోకి వెళ్ళబోయే వారు ఎలా ఉండాలి అంటే, శరీరాశలను లోకాశలని చంపేసుకునేవారుగా ఉండాలి. అమ్మా, విగ్రహారాధన గలవారు అంటే ఏదో పూజలు చేసుకుంటున్న వాళ్ళ గురించే కాదు. విగ్రహారాధికుడైన లోబి అయినను ఆ పట్టణంలోకి అర్హుడు కాదన్నాడు. చూసేయండి ఆ మాట ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూసేయండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను, విగ్రహారాధికుడైన లోబి అన్నాడు. లోబి అంటే ఎవరమ్మా? పిసినారోడు. పిసినారోడుని ఏమన్నాడు దేవుడు? దేవుడు సిద్ధపరిచిన నా పట్టణంలోకి నీకు హక్కులేదు అన్నాడు. క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. ఎవరు హక్కుదారులు కదట? ఆ దేవుడు సిద్ధపరిచి ఆ పట్టణంలోకి ఎవరికి అర్హత లేదట? వ్యభిచారి గాని, అపవిత్రుడు గాని, విగ్రహారాధికుడైన లోబి అంటే ఎవరమ్మా? పిసినారోడు. ఏమంటే మేము ఎవరో పిసినారోడు కాదండి, నా ఖర్చు మీకు తెలియదండి, నేను మంచినీళ్ళు ఖర్చు పెట్టేస్తానండి అంటావు. ఎవరికి? దేవుడికా? నీకోసం ఖర్చు పెట్టేసుకుంటా, మంచినీళ్ళు ఖర్చు పెట్టినట్టు. దేవుడికి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ విగ్రహారాధికుడైన లోబి అన్నాడు కదా, అంటే విగ్రహారాధికులు పరలోకానికి వెళ్ళాలని, లోబులు అయిన వాళ్ళు వెళ్ళరని. ఇంకొక మాట, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి దయచేసి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా చారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, ఎదుగు మళ్ళీ చెప్తున్నాడు, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి. విగ్రహారాధన అంటే డబ్బులు ఎక్కువగా ప్రేమించటం.
డబ్బులు ఎక్కువగా ప్రేమించడం కూడా విగ్రహారాధన. ఇవి చేయొద్దు అంటున్నాడు. రైట్ అండి. ఇప్పటి వరకు ఒక విషయం కనుక్కున్నాం మనం. దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపాటు కలిగిన దేవుడు, పాఠం పేరు సిద్ధపాటు కలిగిన దేవుడు సిద్ధపరిచేవి ఏమిటి? ఇది నెంబర్ 1 ఏంటి? ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాను అన్నాడు. ఆ పట్టణంలో ఎవరెవరో వెళ్ళరు అన్న సంగతి చెప్పేశాడు. ఆ పట్టణంలో సూర్యచంద్రులు ఉండరు అని చెప్పేశాడు. ఆ పట్టణంలో రాత్రి అనేది ఉండదు అని చెప్పేశాడు. ఆ పట్టణంలో దీపముగా ఈ గొర్రె పిల్ల ఉంటుంది అని చెప్పేశాడు. ఆ పట్టణంలో గేట్లు ఓపెన్ చేయబడి ఉంటాయి, కానీ ఎవరు పడితే వాడు వెళ్ళడానికి వీలు లేదు. అర్హత ఉన్న వాళ్ళు వెళ్తారు పట్టణంలోకి. ఏమ్మా, దేవుడు సిద్ధపరిచే పట్టణంలోకి ఎవరు వెళ్తారు? ఏమ్మా, సిద్ధపడిన వారా, అర్హత లేని వాళ్ళ? సిద్ధపరచబడిన వాళ్ళు. సెకండ్ 1, రెండో విషయాన్ని కూడా చూద్దాం. ఇంకా ఏం సిద్ధపరిచాడు మన కోసం ఆయన? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం అండి. అందరూ తీశారా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనము. ఏమండి, నేను చెప్తున్నా ఈ పాఠం అండి ఖచ్చితంగా జరగబోతున్న సందర్భాలు చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నాను. నేను ఒక అక్షరాన్ని కూడా పోగొట్టుకోకుండా ఎవరో. నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. చూడండి, ఏం సిద్ధపరుస్తున్నాడు? ఏం సిద్ధపరిచాడట? జీతం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. మిమ్మల్ని మాట అడుగుతున్నానండి, జీతం అందరికి ఇస్తాడా, కొందరికేనా? జీతం అనేది అందరికా, కొందరికా? రైతు గారు పొలంలో పెట్టుకున్నాడు, ఇప్పుడు గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పినోడికి ఇస్తారా, పని చేసినోడికి ఇస్తారా? లేదంటే ఇక్కడ కూర్చున్నాను కబుర్లు చెప్పాను కదా బోల్డ్ అన్ని, నాకు ఏమైనా ఇవ్వండి అంటే ఒక గోధుమ తోటి ఇద్దరు కావాలి. పని చేసినోడికి జీతం. కానీ ఇక్కడ మాత్రం అలా రైతు వచ్చి ఆయన అలాంటి కాదండి. ఓయ్, ఇద్దరికి ఇచ్చేస్తాడు జీతం అయినా. అమ్మా, ఇద్దరికే జీతం ఇక్కడ. బాగుంది కదా, ఇది చాలా బాగుంది కదా. బాగుందా? ఇద్దరికి ఇవ్వబోతున్న జీతం బాగుందా? సంచులు రెడీ చేసి కూర్చోడేమన్నా. అమ్మా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం, నేను సిద్ధపరిచిన శాలరీ నా యొద్ద ఉన్నది. అంటే జీతం సిద్ధం చేసేసాడా లేదా? ఏమ్మా, ఏమంటే ఓ పట్టణం రెడీగా ఉంది మనకి. ఓ పట్టణాన్ని సిద్ధం చేశాడు దేవుడు స్వయంగా. 2 జీతము సిద్ధం చేసేసాడు. ఇప్పుడు ఆలస్యం ఎవరిది చెప్పండి? మనం చచ్చిపోవడం ఆలస్యం. ఇప్పుడు ఆలస్యం అంటే ఎవరిలో ఉంది? చచ్చిపోతే సెటిల్మెంట్లు అయిపోతాయి. జీతం, ఆ జీతం ఏమంటే ఇప్పుడు ఎవరెవరికి ఇస్తాడట? దేవుడి కోసం బతికిన వాళ్ళకి ఇస్తాడు. పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని పనులు చేశామండి? మీ పనులన్నిటి, మంచి పనులన్నిటికీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు చేసే ప్రతి మంచి పనికి జీతాన్నే ఆల్రెడీ సిద్ధపరిచేసి ఉంచాడంట. అది పే డే అంటారు దాన్ని. పే డే అంటే ఏంటమ్మా? వేతనము చెల్లించే దినం. మనకి వేతనం చెల్లించబడే దినం ఒకటి ఉంది, పే డే అంటుంది. ఓ పట్టణాన్ని సిద్ధపరిచేశాడు, నీకు ఇవ్వడానికి జీతం కూడా సిద్ధపరిచేశాడు. మంచి పనులు చేసినోడికి జీతం ఉంది, చెడ్డ పనులు చేసేవారికి జీతం ఉందా లేదా చెప్పండి? ఉందా? ఏంటి జీతం చెప్పండి అయితే? చెడ్డ పని చేసినోడికి జీతం ఏంటి? అగ్నిగుండమే వాడికి జీతం. ప్రభు నాకేది ప్రభు జీతం అని నిలబడతావు, నువ్వు అడుగుతావు రోజుని. మీరు చూపిస్తానంటే ఎలాంటి వాళ్ళు అడుగుతారు చెప్పనా? ఎలాంటి వాళ్ళు అడుగుతారో చెప్తాను మీకు, చాలా ఆశ్చర్యపోతారు. చూడండి ఇప్పుడు. ఏమండి, దేవుని పిల్లలారా, ఇక్కడ జీతం రెడీగా ఉందండి. జీతము రెడీగా ఉంది, పట్టణము రెడీగా ఉంది. ఇప్పుడు ఎవరు సిద్ధంగా ఉండాలి? అంతేనమాట. బాగుంది, చాలా చక్కగా ఉన్నాయి. ఆ జీతం ఎవరికి ఇస్తాడో చూద్దామా? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా
తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. ఆ పదాలను చూడండి, నోట్ దిస్ పాయింట్. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో నీ శరీరముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. నీ శరీరముతో చేసిన పనులు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. అంటే మంచి పనులు చేసేవాడికి జీతం ఉంది, మంచి జీతం. చెడ్డ పనులు చేసేవాడికి కూడా చెడ్డ జీతం కాదు, సరైన జీతమే నీకు జీతం ఉంది. అంటే జీతం ఇప్పుడు అందరికి ఉందా? పని చేసిన వాళ్ళకి ఉంది, చేయని వాళ్ళకి కూడా ఉంది. దేవుల్లో ఉన్నవాడికి జీతం ఉంది, దేవుల్లో లేని వాడికి కూడా జీతం ఉంది. దేవుల్లో బతుకుతున్న వారికి జీతం ఉంది, దేవుడు అంటే భయం భక్తి లేకుండా బతుకుతున్న వారికి కూడా జీతం ఉంది. సిద్ధంగా ఉందంట అది కూడా. అమ్మా, దేవుడు ఎన్ని సిద్ధపరిచాడు చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి. ఒక మంచి పట్టణాన్ని సిద్ధపరిచాడు, 2 జీతమును కూడా సిద్ధపరిచాడు అన్నమాట, సిద్ధపరిచాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటున్నాడు. చూడండి ప్రియులారా, నిజమే. మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎవరికి ఇస్తాడట? ఎవరికి ఇస్తాడటమ్మా? 34వ వచనం ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎవరికి ఇస్తాడు దాన్ని? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మరో మంచి మాట ఇక్కడ చెబుతున్నాడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని, ఈ లోకంలో చాలా మంది దరిద్రులుగా ఉండేవాడు ఉన్నారండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటున్నాడు. చూడండి, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడట? తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన, సిద్ధపరచిన రాజ్యమును వారసులుగా ఉండడానికి దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడట. అంటే లోకంలో ఏదో లేదని బాధపడకండి ప్రియులారా. విశ్వాసమందు మీరు చెప్పండి, విన్నారా లేదా? ఏమ్మా, ఏం మాట్లాడకపోతుంటేనే అందులోనే ఇవాళ యాక్సిడెంట్ అయిపోతారు అనుకున్నాను నేను. లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోదాం, ఇంకా గబగబా వచ్చిన వాళ్ళని మాట్లాడేసి పంపించేసి రెడీ అయిపోయాం అనమాట. ఎందుకంటే వాక్యం ఎక్కువగా దొరుకుతున్న లోపు కట్టేసి వాళ్ళు ఉంటారండి. లోపు అయిపోద్ది వాక్యం. చాలా జాగ్రత్తగా వినిపించుకోవాలి ప్రియులారా. ఇర్మియా ప్రవక్త అంటాడండి ఒక మాట, నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించి తిని అంటున్నాడు. భుజించేసాడంటే వాక్యాన్ని. పెళ్లి ఫంక్షన్లకు వెళ్తే ఎలా ఆహారం బాగుంటుందని ఇష్టపడతామో, దేవుని సన్నిధిలోకి వస్తే మంచి వాక్యం దొరికేద్దు నాకన్నా ఓ ఆశ, ఆనందం మనకు రావాలి. ఏమ్మా? ఓకే. విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండాలి. ప్రేమించిన వారికి ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడంట. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల, అంటే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారండి? దేవుణ్ణి ప్రేమించే చర్చలకు వెళ్తున్నారు కదా. నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే ఏం చేయాలి? అదిగో చెప్పేశాడు అక్కడ, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను గైకొందురు అంటే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు
కబుర్లు చెప్పకూడదు. ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన మాటల్ని పాటించాలి. వాళ్ళు ప్రేమించిన వాళ్ళు. మరి ప్రేమించిన వాళ్ళకి ఏంటి బెనిఫిట్? రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించే వారికి అండోయ్, దేవుణ్ణి ప్రేమించే వారికి అందరికీ కాదు. ఎవరైతే నిజంగా ఆయన్ని ప్రేమిస్తున్నామని చెప్పుకోవడం కాదు, ఆయన ఆజ్ఞలను గైకొనేవారే ప్రేమించేవారు. మీకు చెప్పాను కదా గతంలో నేను, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అవును ప్రభు ప్రేమిస్తున్నాను అన్నాడు. అప్పుడు పేతురు గారికి ఏం చెప్పాడు ప్రభు వారు? నా గొర్రెలను కాయాలి. కబుర్లు చెప్పడం కాదు ప్రేమించడం అంటేని, డైలాగులు కొట్టడం కాదు. పేతురు పని చేయి, పని చేయి. ప్రేమ పనిలో ఉండాలి, ప్రేమ క్రియల్లో ఉండాలి, ప్రేమ చేతల్లో ఉండాలి. ఏమా ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి ఒకసారి చెప్పండి. ముగించేద్దామా? నిద్ర వచ్చేలాగా ఉందా మీకు ఎవరికైనా? ఏమా నిద్ర వచ్చేలా ఉంటే ఇలా చేస్తాను సరిపోద్దే. ఆ పెద్ద మనం నిద్ర కంటే ఎక్కువ వాక్యం. తన్ను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. అదుగోండి, దేవుణ్ణి ప్రేమించేవారు అంటే ఎవరమ్మా? ఎవరు? ప్రతి ఆదివారం ప్రార్థనలకు వెళ్ళిపోతున్న వారైనా వెళ్ళండి, తప్పట్లేదు. మీరు వెళ్ళండి అమ్మా, మంచిది. ఆయన దేవుణ్ణి ప్రేమించండి. మరి ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞల్ని గైకొనడం. ఆజ్ఞల్ని ఏం చేయాలి? పాటించటం. అది ప్రేమించటం అంటే. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పేతురు గారి దగ్గర సందర్భం మనకు తెలిసిపోయింది. నన్ను నిజంగా ప్రేమిస్తే పని చేయన్నాడు, నీ ప్రేమ పనుల్లో ఉండాలన్నాడు. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? ప్రేమించడం లేదా? ప్రేమిస్తున్నాడు. అందుకే సూర్యుని రప్పిస్తున్నాడు, చంద్రుని రప్పిస్తున్నాడు, వర్షాలు కురిపిస్తున్నాడు, భూమిని తిప్పుతున్నాడు, పంటలు పండించేట చేస్తున్నాడు. ఎంత ప్రేమ అండి! ఆయన ప్రేమ అంతా పనుల్లోనే, క్రియల్లోనే కనపడుతుంది. మరి మన ప్రేమ చెప్పండి, మన ప్రేమ ఎలా కనపడుతుంది? తొందరగా బ్రతుకుని అడుగుకుంటున్నానండి. మీకు తోచిన మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే తొందరగా తీసుకొచ్చి వాళ్ళకి ఆటో అన్న కట్టించేసి మీ డబ్బులతో దేవుని సన్నిధిలో కూర్చోబెట్టండి. ఎందుకంటే మనకే టైం లేదు, వాళ్ళకే టైం లేదు. మీకు టైం లేదు, వాళ్ళకే టైం లేదు. జాగ్రత్త ప్రియ దేవుని పిల్లలారా. ఇప్పటివరకు ఎన్ని విషయాలు చూసామండి మనం? దేవుడు సిద్ధపరిచేవి ఎన్ని? 3. ఏంటవి? నెంబర్ 1 ఒక పట్టణం, 2 జీతము, 3 లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యమును స్వాతంత్రం చేసుకోండి అన్నాడు. స్వాతంత్రం తెచ్చుకోండి. సిద్ధపరచబడిన రాజ్యం అయిపోయింది. 4th వన్ అండి, మంచి విషయం తెలుసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. ఇప్పుడు దేవుడు ఎలాంటి సిద్ధపరిచాడు చూసాం కదా. ఇప్పుడు డిఫరెంట్ గా సిద్ధపరిచేది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చదవండి ఎవరన్నా గట్టిగా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి ఏమన్నాడు? శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును, అండర్లైన్, సిద్ధపరచబడి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండనలోనికి పోవుడి. ఏం సిద్ధపరిచాడు? దేవుడు సిద్ధపరిచిన 4వది ఏంటి? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండన. ఎలా ఉంటుందమ్మా అది? ఎలా ఉంటుంది అది? చూద్దాం ఎలా ఉంటుందో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ఎలా ఉంటుంది అది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. అది ఎలా ఉంటుంది అది? ఆ పట్టణం. ఇంకోటి చూడండి, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పొండన్నాడు కదా. ఆ పట్టణం ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15. ఎవని పేరైనా సరే జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండములో పడవేయబడును. అదిగోండి, అగ్నిగుండములు పడవేయబడును. ఈ అగ్నిగుండము దాన్ని ఏమన్నాడు?
రెండవ మరణం అక్కడ ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథంలో చూడండి, ఆ మాట చూడండి, నేను చెప్తున్నాడు అక్కడ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి, సిద్ధపాటు చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ. చూడండి ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎవరెవరో పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అది అపవాదికి నీవని దూతలంటే దేవదూతలు కాదు, అపవాదికి లొంగిపోయిన వాళ్ళకి, సైతాను పిల్లలుగా పిలువబడుతున్న వారికి, సాతాను యొక్క కోరికలు నెరవేరుస్తున్న వారికి అగ్నిగుండం సిద్ధంగా ఉంది. అది రెండవ మరణము అన్నాడు పిల్లలు. చూసారా, అది రెండవ మరణం అంటున్నాడు. కాబట్టి దేవుడు 750 కోట్ల మంది ప్రపంచ జనాభా అనుకుందాం, అందరినీ రికార్డ్ చేస్తున్నాడు ఆయన. అమ్మా, అందరినీ రికార్డ్ చేసేస్తున్నాడు. ఎక్కడున్నా మనం అందరినీ రికార్డ్ చేస్తున్నాడా? ఇదిగో ఈరోజు ఈ ప్రార్థన రికార్డ్ అవుతుందా లేదా? అక్కడ సెల్ ఫోన్లో రికార్డ్ అవుతుంది. అంతకంటే ముఖ్యంగా దేవుడి దగ్గర రికార్డ్ అవుతుంది. మీరు ఎలా వింటున్నారో రికార్డ్ అవుతుంది, నేను ఎలా చెప్తున్నానో రికార్డ్ అవుతుంది, మీరు ఎలా స్వీకరిస్తున్నారో రికార్డ్ అవుతుంది, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో రికార్డ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. అండి బాగుందండి. మరి దేవుడు ఇన్ని సిద్ధపరిచాడు కదా, మరి మీరు సిద్ధపడ్డారా? దేనికోసం సిద్ధపడ్డారు మీరు? ఇప్పుడు మన విషయం అడుగుతున్నాను నేను. దేవుడు ఏమేమి సిద్ధపరుస్తున్నాడో చూసేసాం మనం. ఇప్పుడు మరి మీరు సిద్ధంగా ఉన్నారు? దేనికి సిద్ధంగా ఉన్నారు మీరు? ఏమ్మా, ఆయన ఇచ్చే పట్టణం కోసం సిద్ధంగా ఉన్నారా? పరలోక రాజ్యం గురించి సిద్ధంగా ఉన్నారా? ఆయన ఇచ్చే జీతాన్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేక అపవాదికి మన దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని దండనలోకి వెళ్ళడానికి మీరు సిద్ధపడగలిగి ఉన్నారా? ఖచ్చితంగా సిద్ధంగా అయితే ఉన్నారు. ఏమ్మా, దేనికి సిద్ధపడ్డారు చెప్పండి మీరు? చెప్పండి, మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, దేనికి సిద్ధపడ్డారు మీరు? ఏమ్మా, పర్వాలేదు చెప్పండి. మౌనంగా ఉన్నారని అర్థం చెప్పనా? మౌనంగా ఉన్నారని అర్థం చెప్పనా? ఏం చెప్పాలి తెలియకనేనా? ఎందుకు తెలియదు చెప్పినాక? సిద్ధపాటు లేకపోతే ఎలా ఉంటుందో చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం 23వ వచనం నుండి 23వ వచనం నుండి లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనం నుండి, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా ఆయనను అడుగగా. చాలా జాగ్రత్తగా ఉన్నది ఈ సందర్భం. ప్రభు వారిని అడుగుతున్నారండి వాళ్ళు శిష్యులు. బాబోయ్ ప్రభు, నీ మాటలు ఏంటంటే చాలా భయంగా ఉంది, పరలోకానికి వెళ్ళేలాగా మేము కనపడతలేదు, పరిస్థితులు బాగోలేవని అర్థమైపోయింది. అండి రైట్, అక్కడ వాళ్ళు ఏమన్నారు చూడండి. ఇప్పుడు ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత, ఈ పదాలు నాకు ఒకసారి జాగ్రత్త చూడండి. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు, అండ్ ఇంటి యజమానుడు ఏం చేశాడట? తలుపు వేసేసాడట. ఇలాగ ఎవరు వచ్చారు? టక టక టకమని చెప్పేయాలి. ప్రతిదీ ఏదో ఒకటి చెప్పడం కుదరదు కానీ గండాట్లు కలుగుంటారా? చెప్పండి. ఇంటి యజమానుడు తలుపు వేసేసి ఎవరు వచ్చారంటే ఎవరో సిద్ధపడినాడు, సిద్ధపడలేనాడా? సిద్ధపడలేనాడు అంతేనా? అది అనుకున్నారా? ఎందుకంటే సగం అంతా మేమే చెప్పేసాం కదా. సిద్ధపాటు అన్నారు అంతే. మీరు సిద్ధపడినోళ్ళ సిద్ధపాటు లేనోళ్ళ? సిద్ధపాటు లేనోళ్ళు. అయ్యా అయ్యా తలుపుది అయ్యా అంటున్నారు. అప్పుడు ఏమన్నాడు చూడండి. అప్పుడు చూడండి, ఒక మాట అన్నాడు. ఒక మాట అంత భయంకరంగా, మీరు ఎక్కడి వారో
మిమ్మల్ని ఎరుగనని ఉత్తరం మీతో చెప్పును. అని ఏమంటాడట? అని సమాధానం చెప్తాడంట. మీరు ఎక్కడ వారు? మిమ్మును ఎరుగను. ప్రభా మేము చెల్లంగా వచ్చాం ప్రభా అని అనుకోండి. షడప్ అంటాడు. ఎంత ఒకే మాట. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మీరెవరో? మీరు ఎక్కడ వారు నాకు తెలియదు. అప్పుడు అలా ఊరుకుంటారు. వాళ్ళు దెబ్బలాడారు అండి. మేము పలానా ఊరికి చెందిన ప్రభావ మేము వచ్చాం, తలుపు తీవే ప్రభావ అంటే అక్కడ జగడమడేద్దాం అనుకున్నారు అనుకోండి, అక్కడ దెబ్బలాడేద్దాం అనుకున్నారు అనుకోండి. ఏమంటారు చూడండి, అక్కడ వాళ్ళు ఊరుకోకుండా ఏమంటున్నారు చూడండి. అందుకు అందుకు మీరు ఈ సముఖమందు ఇదేంటి ప్రభావ మేము ఎక్కడ వరం ఎరగమంటాడు ప్రభావ? మేము ప్రభావ మేము నీ సముఖమందు మేము తినేసి తాగేసి తిరిగాం కదా ప్రభావ. అయ్యి బాబు ఇలా సిమెంట్ రోడ్లో పెట్టావు కదా ప్రభావ మీటింగ్లు అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన ఓహో అలాగా, అయినా సరే మీరు ఎక్కడ వారు? నేను ఎరుగను అని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు మీరందరూ గెట్ అవుట్ అంటున్నట్టుడండి. నా యొద్ద నుంచి తొలగిపోండి. దేవుని పిల్లలారా, వాళ్ళు ఏమంటారటంటే ఆ రోజు, ప్రభు మేము నీ సన్నిధిలో తిని తాగుచుంటిమి కదా ప్రభువా అంటే ఏం చేశారు? దేవుడి సన్నిధిలోకి వెళ్ళి కూడా ఏం చేస్తున్నారట? వాళ్ళు తిని తాగుచుంటిమి. బాగుంది కదండి. వీళ్ళకి కొన్ని సంఘాలు ఉంటాయండి, భోజనాలు అందులో వారం భోజనాలు వేసుకుంటారు తెలుసు మీకు? అమ్మా కిరిసిపోతూ ఉంటారు అలాంటి సంఘాలు. అంటే భోజనాలకి వెళ్తున్నామా ప్రార్థనలకు మనం? అప్పుడు పోన్లే, దేవుని సన్నిధిలోనే చీటికి మాటికి భోజనాలు పెట్టుకుని తినేస్తున్న వాళ్ళు ఏమంటున్నాడు? వాళ్ళు ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు, మీరు నా సన్నిధిలో తినేసి తాగి తిరిగినా బాబు ప్రభు నువ్వు నీ వాక్యాన్ని వినిపించావు కదా సిమెంట్ రోడ్లో మా వీధిలో ఎన్నిసార్లు ప్రకటించావు ప్రభువా, మేము అప్పుడు అలా తిరుగుతున్నాం పట్టించుకోలేదు. కొంచెం మంచం మీద అలా దొరుకుతున్నాను ప్రభు నీకు తెలుసు, మాకు ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటుంటే మీరు ఎక్కడ వారో? మీరు అక్రమకారులు మీరు అంటున్నాడు. ఇంకా చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి చూడండి. చాలా మంది చేసే పని ఇది ఎవరు చేస్తారండి? ఏమా ఎవరు చేస్తారు ఇది? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోకంలో అందరికంటే ముందు కూర్చుంటాడు లేదు. ఏం చేస్తాడట? ప్రభువాను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇప్పుడు చెప్పండి, ఎవరు వెళ్తారు ఆ రాజ్యంలోకి? ఎవరు వెళ్తారు? సిద్ధపడాలి. అందుకే ఒక ఉపమానం చెప్పాడు ప్రభువారు, మనందరికీ బాగా తెలుసు. సంఘాల్లో దంచేసి ఉంటారు దాన్ని, సంఘాల్లో ఎరగదీసేసి ఉంటారు దాన్ని. ఏంటది? బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు. ఎంతమంది తెలియదు ఇది? ఇంటికి ఎన్ని చిన్నప్పటి నుంచి అంటామా ఎవరికి బుద్ధి ఉందో ఎవరికి బుద్ధి లేదో ఇప్పటికీ తెలియదు, మన క్లారిటీ ఉండదు. మనం ఏమనుకుంటామంటే నేను దైవ సన్నిధిలో ఉన్నాను కాబట్టి నేను బుద్ధి గల కన్యకను. అబ్బా చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 10 మందిని పరలోక రాజ్యం 10 మందిని కన్యకలను పోలి ఉన్నదంట. పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా దివిటీలు పట్టుకుని ఉన్న ఆ కన్యకలను పోలి ఉందంట. పెండ్లి కుమారుడు ఎవరమ్మా? యేసు ప్రభు వారు. ఆయన కోసం సిద్ధపడవలసింది ఎవరమ్మా? ఎవరో సిద్ధపడేవాళ్ళు? క్రైస్తవులు అందరిని ఏమని చెప్పాడు? సిద్ధపాటు కలిగిన వారు 10 మంది కన్యకలతో పోల్చాడు అందరినీ. 5గురులో ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయము 9వ వచనమా 8వ వచనం చూడండి నాన్న. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అంటే బుద్ధి గల కన్యకలు అంటే సిద్ధపాటు కలిగిన వారు, బుద్ధి లేని కన్యకలు అంటే సిద్ధపాటు లేనివారు. మనిషి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు అనగానే అందరూ పడుకున్నారట. అందరూ పడుకున్నారా? 5గురు పడుకున్నారా అమ్మా? 5గురు పడుకున్నారా? అందరూ పడుకున్నారా? అందరూనే. 5గురు అనకండి, అందరూనే. అయితే అర్ధరాత్రి వేళ ఒక సౌండ్ వచ్చిందట. 6వ వచనంలో ఉంది అది.
అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచారట, తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలో ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు, మాకును మీకు నీది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి చెప్పిరి. వారు కొనపోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు, అనలైన సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను, ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఇప్పుడు చెప్పండి, సిద్ధపడిన వాళ్ళు ఎవరటండి? సిద్ధపాటు కలిగిన వాళ్ళు అంటే కొంతమంది ఏమో యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చినా పర్లేదు వెళ్ళిపోవడం రెడీగా ఉన్నామని సిద్ధపడ్డారట. కొంతమంది ఏం చేశారట, ఆయన అప్పుడే వస్తాడేంటి, ఆయన వచ్చినట్టు మనకు తెలియకుండా పోద్దా, అప్పుడు రెడీ అయిపోదాం మనం. అంటే యేసుక్రీస్తు వారు వచ్చే డేట్ ఎందుకు ఇవ్వలేదు చెప్పమంటారు మీకు? ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు చాలా భక్తుల్లా రెడీ అయిపోతాం, మనం తెలపడలేదు వచ్చి పరమ వేరే భక్తుల్లాగా రెడీ అయిపోయి కూర్చుంటాం ఆ రోజు అందరం ఆయన ముందు కదండి. పలానా రోజు వచ్చేస్తున్నా కానీ డేట్ ఇచ్చేస్తే ఇంకేమైనా ఉందా? అందుకే మన సంగతి తెలిసి ఏం చేశాడు, ఎప్పుడు వస్తాడు అన్న సంగతే సీక్రెట్గా ఉంచే చెప్పలేదు. దాన్ని చెప్పలేదని మనం ఏం చేస్తున్నాం, మన ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం. టీవీలు చూసేవాళ్ళు టీవీలు చూస్తున్నారు, సినిమాలు చూసేవాళ్ళు సినిమా చూస్తున్నారు, తాగే వాళ్ళు తాగుతున్నారు, ఊరేగేవాళ్ళు ఊరేగుతున్నారు, తప్పు చేసేవాళ్ళు చేస్తున్నారు. వీళ్ళ ఇష్టం వచ్చినట్టు అయిపోయింది. కానీ ఒకటి గుర్తించుకు, ఎలాంటి టైంలో వచ్చేస్తాడు ఆయన అండి. మిమ్మల్ని అడుగుతున్నాను, చూపించిన సిద్ధపడిన చేయగలుగుతున్నాడు సరే. యేసుప్రభు వారు వస్తే వెళ్ళిపోవడం రెడీగా ఉన్నానండి, సిద్ధపడగలిగినాడు, సిద్ధంగా ఉన్నాను, చేయగలుగుతున్నాడు సరే. మా ఇవన్నీ నచ్చుతున్నాను. ఇప్పుడు ఎత్తండి, ఓకేనా తమ్ముడు? చెప్పాలేదండి, మొగడం పడకండి అంతే. నీకు ఎవరలేదా? నరకానికి సిద్ధపడిపోయిన చెప్పేస్తాను. నరకానికి సిద్ధపడిపోయాడు, మేము తెగించేసాం. మేము ఎవరేం చెప్పినా, యేసుక్రీస్తు వచ్చి చెప్పినా నీలాగలే మేము అని వాళ్ళు ఎత్తమంటే వీళ్ళు ఎత్తాం మనం. జాగ్రత్త, భక్తిలో ఉన్నట్టుగా నటించవద్దు మనం. సీరియస్గా ఉండండి, భక్తిలోని సీరియస్గా ఉండండి. త్వరగా ఆచరణలో పెట్టండి, త్వరగా క్రియల్లో చూపించండి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఆయన ఏమి సిద్ధపరుస్తున్నాడో చదువుకున్నామండి మనం. ఇప్పటిదాకా లైన్గా చెప్పండి, ఏమి సిద్ధపరుస్తున్నాడు ఆయన? ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు, పరిచాడు. 2 శాలరీ, ప్రతి వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి. అంటే అచ్చీలు చేసేవాడికి కూడా శాలరీ ఉందా? విచారాలు చేసేవాడికి కూడా జీతం ఉందా? తాగుతూ తన్నాలు ఆడుతున్న వాడికి కూడా శాలరీ ఉందా? ఉంది. ఆ శాలరీ చూసి మామూలు ఉండదు, చచ్చిపోదాం అనిపిస్తుంది కానీ చావు అక్కడ. అది మన పరిస్థితి ఏమండి. కొంతమంది ఉన్నారు ఆ గేమ్లు ఈ గేముల్లో మునిగిపోయి తేలిపోయి అప్పులైపోయి. కుర్రోడు మన సామలకోట దగ్గర మా ఊరికి చెందిన కుర్రోడు అక్కడ ట్రైన్ కింద తలకాయ పెట్టేసాడు, ముక్కలు అయిపోయింది. అది ఎవరి బాడీ కూడా తెలియలేదు. వాడు ఫ్యాన్ జేబులో చిన్న బంగారం తాకడెట్టుకున్న స్లిప్ ఉంటే దాన్ని బట్టుకెళ్ళి రాజమండ్రిలో చూపిస్తే అవునండి ఆ డీటెయిల్స్ చూపిస్తే వాడు మా ఊరికి చెందినవాడు. వాడు కుటుంబాల్లో గొడవలు ఎందుకు వస్తున్నాయి మీకు? ఏంటని మీ కుటుంబాల్లో దేవుడు ఉంటే, మీ కుటుంబాల్లో దేవుడికి మొదటి స్థానం ఇస్తే మనశ్శాంతులతో నెమ్మదిగా ఉంటారు మీరు. మీ కుటుంబాల్లో కేవలం నమ్ముకుంటున్నారు కానీ మీ గుండెల్లో, మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు ఉన్నాడని ఆ దేవుడికి మొదటి స్థానం ఎవరైటండి? కుటుంబాల గురించి చాలా బ్రీఫ్గా చెప్పేస్తాను ప్రియులారా, శ్రద్ధగా ఉండండి. అసలు కుటుంబాలు ఎలా ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మచులుకోవాలి, అసలు ఎలా ఉండమంటున్నాడు దేవుడు. ఇవన్నీ త్వరగా చెప్పకపోతే చాలా మంది చచ్చిపోయేలా ఉన్నదండి. ఓ కుటుంబంలో నలుగురికి పడదు, నలుగురు పడదు. ఏమర్థమైంది? డబ్బులు ఉంటే సుఖంగా ఉంటారా? పరిస్థితులు బాగుంటే ఆనందంగా ఉంటారా? దేవుని పిల్లలారా, దేవుడు ఉంటేనే సంతోషం, దేవుడు ఉంటేనే ఆనందం, దేవుడు ఉంటే వచ్చే ఆ ఆనందానికి అవధులు ఉండవు ప్రియులారా. కాబట్టి కన్న తండ్రి అయినటువంటి దేవుడు సిద్ధపరిచిన ఏంటి చెప్పండి మళ్ళీ ఒకసారి. ఫైనల్ అయిపోయింది. దేవుడు ఏం సిద్ధపరిచాడు? ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. 2 జీతమును సిద్ధపరిచాడు. 3 రాజ్యమును సిద్ధపరిచాడు. 4
అపవాదికి వాని దూతలకు చెడ్డవాళ్ళకందరికీ నిత్యాగ్ని దండను సిద్ధపరిచాడు. ఆ, ఇప్పుడు సిద్ధపడిన వాళ్ళు ఎవరు? సిద్ధపడిన వాళ్ళు ఎవరండి? మనం బుద్ధి గల కన్యకలమా, బుద్ధి లేని కన్యకలమా? ఆ? చెప్తున్నారు కానీ నాకు కనపడకుండా చెప్తున్నారు. ఏమ్మా, సిద్ధపడిన వాళ్ళమా, సిద్ధపడలేని వాళ్ళమా? సిద్ధపడండి ఎలా ఉంటే చెప్పనా? ఏమన్నా ఈ రోజైనా సరే సువార్తకి వెళ్దామా, తక్కువ పారిపోవాలి సువార్తకి. మేము వాక్యాలు నేర్చుకుంటున్న టైంలోనండి, ఇంకా మామూలు స్పీడ్ కాదండి. నేను అలా పెట్టుకుని గుండెలో పెట్టుకునే ఇలా పెట్టేసుకున్నాను బైబిల్ని, అలాగా. అంత పిచ్చి నాకు. ఆ? ప్రియులారా, చాలా పిచ్చిగా ప్రేమించిన దేవుణ్ణి. ఏ రాష్ట్రమైనా సరే వెళ్ళిపోవడమే, డబ్బులు ఎవరైతే అప్పులు చేసుకుని పోవడమే, తర్వాత పని చేసుకుని ఆ రాళ్ళు కొట్టుకోవడము, కనసర్లో పని చేయటము, లారీ క్లీనర్కి వెళ్ళిపోవడము, అలా వెళ్తూనే చదువుకున్నాం, అలా పరిగెట్టు నేర్చుకున్నాం. చాలామంది దైవ సేవకులు కాళ్ళు కూడా నొక్కానండి నేను. ఆ సువార్త చేసే వారి పాదాలు ఎంతో సుందరం అన్నాడు. వారి పాదాలు పట్టుకున్న వాళ్ళకి హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సేవలు చేసేవాడిని. ఇదిగో ఈయనకి బాగా తెలుసు ఎవరోనికి, ప్రారంభం నుంచి నాతో ఉన్నాడు వీడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఖర్చు విషయంలోనంటారా, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరో సరిపోరండి అసలు. మీటింగ్స్ కోసం నిజంగా ఈ ఇల్లును కూడా అమ్మకానికి పెట్టేసి, ఏమండి నిజంగా మొదటి శతాబ్దపు క్రైస్తవులకే ఉందా ఆ తెగింపు? మాకు లేదా అనుకున్నంత తెగింపుగా దిగం పరిచర్యలకి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి వేలు వేలు వేలండి పాపం దేవుని సేవకులకు ఇవ్వడం. దేవుని సేవకుడు అంటేనే చాలా విలువైన వాడు. ఒక రాజు గొప్పవాడైతే రాజు కంటే గొప్పవాడు ఆ రాజు సేవకుడి పాదాల దగ్గర కూర్చుంటాడు. అలాగని సేవకులందరూ కూడా నేను గొప్పవాళ్ళని నేను చెప్పడం లేదు. నేను చాలా మంది డూప్లికేట్లు అనమాట. బ్రతుకు తెరువుగా మార్చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది. మనం నకిలీని నమ్ముతాం తప్ప ఒరిజినల్ని ప్రేమించలేం. మనం గొర్రెలు కషాయునే కదండి నమ్ముతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులాగా, మీకున్న ఈ ప్లేసులు ఎప్పుడో దాటి 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 నిద్రాహారాలు లేకుండా రాత్రి పగలు ఎన్ని ప్రయాణాలు చేసామో, సైకిళ్ళ మీద సువార్తలు చేసుకుంటూ, సైకిళ్ళ మీద హ్యాండిక్యాప్డ్ బండి వస్తే ఆ బండి మీద కూడా కుర్చీలు, బరకాలు, టేబుల్స్ అవన్నీ పెట్టుకుని మంచినీళ్ళతో సహా మేము పట్టుకెళ్ళిపోయి సువార్తను ప్రకటించిన రోజులు. వర్షం వచ్చేస్తుంటే ఆ ముండ్ల తుప్పల మధ్యన అలా కూర్చుని ఉండేవాళ్ళు. ఈరోజు షార్ట్ కట్లలో గొప్పలు అయిపోవాలనుకుంటున్న బోధకులు ఎక్కడ చూసినా ఎక్కువగా నిజాన్ని నమ్మటం లేదు. వ్యతిరేకంతో కూడుకున్న వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది మనిషికి. మనుషుల చెడుతనము గొప్పదని ఇప్పుడు ఆదికాండంలో చెప్పాడు. భూమి మీద వాడి చెడుతనము గొప్పదైపోయింది, చెడుతనమే గొప్పదైపోయింది. ఎవరినో తిడితేనే ఇష్టపడే స్థితికి వెళ్ళారు. ఎవరిని? సినిమా స్టార్సే గొప్పవాళ్ళు. ఎందుకంటే చెడుతనం. ఈరోజు ఒక మంచి వాక్యానికి ఉన్న విలువ, ఒక మనిషిని ఎదుటివాడిని తిట్టిన వాటికి ఉన్న విలువను పోలిస్తే తిట్లుకే ఎక్కువగా ఇష్టపడే మనుషులు కనపడుతున్నారు తప్ప స్వచ్ఛమైన దేవుని మాటల్ని విలువనిచ్చే వాళ్ళు ఎవరున్నారు? ఎవరున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా? రీసెంట్గా ఒక పెద్ద స్పీకర్, మీకు తెలిసి చాలా మంది తెలియని ఉన్నట్టు ఎవరుండరు, చాలా పెద్ద స్పీకర్ అండి. ఒక కుర్రోడు, చాలా డెవలప్మెంట్, చాలా మంది తెలుసు మీకు. రాజమండ్రిలో చాలా మంది యువతను ఆకట్టిన ఒక పెద్ద దైవ సేవకుడు అతను. కొన్ని లక్షల నుంచి మించి 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్గా ఉండి ఇద్దరు ఒక మీటింగ్లో కూర్చున్నాం. మొన్న నాకు ముందు 20 minutes మాట్లాడాడు, కూర్చున్నాడు. నేను బాగా తెలిసి అతనికి. ఆ తర్వాత అతను టీవీలో చిన్న కనబడుతుంటాడు, మీకు ప్రత్యేకంగా మీకు తెలియదు అతను. ఎస్, నేను తర్వాత మాట్లాడిన ఒక 1/2 hour చెప్పింది అది అలాగండి. భార్య భర్తలు ఇద్దరు విన్నారు. వాళ్ళ ఫాలోవర్స్ ఏంటి, నా ఫాలోవర్స్ ఏంటి చూసుకుంటే ఎవరికంటాడు ఇప్పుడు. వాక్యం విన్న తర్వాత ఏమన్నా తెలిసండి ఆ కార్యక్రమంలో, ఈ సభకి హైలైట్ అయ్యిందండి అదిగో మెసేజ్ కుమార్ గారు అన్నాడండి. చాలా అద్భుతంగా చెప్పారు. ఎవరంటే ఎవరికి కావాలి ఇప్పుడు? అది ఎవరికి కావాలమ్మా? ప్రజలకు ఏం కావాలి? ప్రజలకు వాక్యం కావాలా? ఏం కావాలి చెప్పండి ఇప్పుడు?
తిట్లు కావాలి, తిట్లే వాక్యం అనుకుంటున్నారు. మా ఒక వ్యక్తి ఎవడన్నా తగ్గితేసాడు, అబ్బా భలే వాక్యం చెప్పాడు. ఏం చెప్పాడు నీ ముఖం? ఆ? నీ ముఖం నరకడానికి పోవడం కాకపోతే తిట్లే వాక్యం చెప్పడమా? వాక్యం చెప్పడమే తిట్లు. షార్ట్ కట్స్లోని అనుభవ జ్ఞానం గలవారిగా ఉండమన్నాడు. ఏముందండి ఈరోజు? ఏముంది? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు సిద్ధపరిచాడు దేవుణ్ణి ప్రేమించే వారికి. దేవుణ్ణి ప్రేమించని వారికి సిద్ధపరిచాడు పాతాళం, అగ్నిగుండం, రెండవ మరణం. మరి నువ్వు దేనికి సిద్ధపడ్డావు? దేవుని పిల్లలారా, మీరు దేనికి సిద్ధపడ్డారు? పెళ్ళికి వెళ్తే చాలా బాగా సిద్ధపడతాం మనం. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలని చాలా బాగా సిద్ధపడతాం మనం. ఏమండి, కుటుంబ సమేతంగా ప్రార్థనలకు వస్తామా, ఫంక్షన్కి వెళ్తాం మనం? ఏమా, కుటుంబ సమేతంగా వెళ్ళిపోతాం మనం ఫంక్షన్లకి. ఫోటోలు అలాగే స్టిల్ ఇచ్చి ఈ దిక్కుమాల మొక్కలకి. కుటుంబ సమేతంగా ప్రార్థనకి వెళ్తారా ఈ రోజన్నా? నీ కుటుంబం నరకానికి వెళ్ళిపోవడం నీకు ఇష్టమేనా? పనికి మాలిన భోజనాలకి అయితే కుటుంబంగా వెళ్తావా? ప్రార్థనకైతే మాత్రం ఒక్కడే వచ్చేసి వెళ్ళిపోతావు, ఒక్కడో నరకానికి. ఏం జీవితం అండి మంది? నిప్పు లాంటి వాక్యం దగ్గర నిలబడలేకపోతున్నారని, నిలబడలేని స్థితులు ఉన్నాయి ఈరోజు. కానీ ఏది వింటే మీకు ఆరోగ్యకరం అదేదైనా చివరి దినాలలో, చివరి గడియలలో ప్రతి మాట వినేయకండి. ఏ మాట వింటే పరలోకం వెళతాం, ఏ మాట వింటే మనకి భక్తి కలుగుతుంది, ఏ మాట వింటే మనకి విశ్వాసం కలుగుతుంది, ఏ మాట వింటే మనకి ప్రేమ కలుగుతుంది, భక్తి పెరుగుతుంది, పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన కలుగుతుంది. అవి మాత్రమే వినండి. మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. మీ